గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఎన్బిడబ్ల్యూఎల్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ కోసం తెలుసుకుందాం. దీనికంటే ముందుగా ఐబిడబ్ల్యూఎల్ అంటే ఏంటో చూద్దాం. 1952వ సంవత్సరంలో ఐబిడబ్ల్యూఎల్ ఇండియన్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ని స్థాపించారు. దీని స్థానంలో 1972లో తీసుకొచ్చినటువంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లోని సెక్షన్ 5A ప్రకారం ఈ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ను 2003లో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కేంద్రం న్యూఢిల్లీలో ఉంది. ఇది ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుందంటే MOEFCC మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. దీనికి చైర్మన్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. దీనికి వైస్ చైర్మన్గా ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ మంత్రి ఎవరైతే ఉంటారో ఆయన దీనికి వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు. దీనిలో 47 మంది సభ్యులు ఉంటారు. దీని యొక్క విధి ఏంటంటే NBWL అనేది వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి ప్రధానంగా రక్షిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే ఏంటి, ఈ నేషనల్ పార్క్ కానీ, వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానీ, కమ్యూనిటీ రిజర్వ్స్ కానీ, లేదా ఈ కన్జర్వేషన్ రిజర్వ్స్ కానీ, లేదా బయోస్ఫియర్ రిజర్వ్స్లో ఉన్నటువంటి వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి ప్రభుత్వం ఏవైనా నిర్ణయాలు తీసుకున్నట్లయితే వాటికి సలహాలు ఇచ్చేటటువంటి భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి సంస్థ ఏదంటే ఈ NBWL నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. దీంతో పాటుగా ఈ NBWL యొక్క ఆమోదము లేదా సిఫార్సు లేనిదే ఈ రక్షిత ప్రాంతాల యొక్క సరిహద్దులను మార్చడం కానీ, లేదా ఈ వన్యప్రాణుల ఆవాసాలను నాశనం చేయడం కానీ, లేదా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వన్యప్రాణులు మార్చడం కానీ, ఈ టైగర్ రిజర్వ్స్ను రద్దు చేయడం కానీ చేయరాదు. ఒకవేళ వీటిని ఈ విధంగా చేయాలి అంటే రద్దు చేయడం కానీ, లేదా వాటి యొక్క సరిహద్దులు మార్చాలంటే, లేదా వన్యప్రాణుల యొక్క ఆవాసాలను నాశనం చేయాలన్నా ఈ NBWL యొక్క ఆమోదం అనేది తప్పనిసరి. ఈ NBWL నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్తో పాటుగా NBWL స్టాండింగ్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఇది నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ కింద పనిచేసేటువంటి ఒక స్వాతంత్ర సంస్థ. ఈ స్టాండింగ్ కమిటీలో 10 మంది సభ్యుల వరకు ఉంటారు. ఈ 10 మంది సభ్యులు ఎవరంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్లో 47 మంది సభ్యులు ఉన్నారని చెప్పుకున్నాం. అందులో ఒక 10 మంది సభ్యులు ఈ స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. దీనికి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ మంత్రి ఎవరైతే ఉన్నారో దీనికి చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. అయితే NBWL స్టాండింగ్ కమిటీ అనేది కేవలం ఇది ప్రాజెక్ట్ క్లియరెన్స్ బాడీ మాత్రమే. అంటే రక్షిత ప్రాంతాల్లో ఏవైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే ఏవైనా నిర్మాణాలు చేపట్టడం కానీ, లేదా ఈ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఏవైనా ప్రాజెక్టులు చేపట్టినట్లయితే వాటికి అనుమతులను ఇవ్వడం దీని యొక్క ప్రధానమైనటువంటి విధి. ఇక NBWL యొక్క విధి ఏంటి, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి ప్రభుత్వం ఏవైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు దానికి సలహాలు అందించడం అనేది దీని యొక్క ప్రధాన విధి. అంటే NBWL అనేది పాలసీ డిసిషన్ మేకింగ్ బాడీగా చెప్పుకోవచ్చు. ఈ స్టాండింగ్ కమిటీ అనేది ప్రాజెక్ట్ క్లియరెన్స్ బాడీ అయితే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనేది పాలసీ డిసిషన్ మేకింగ్ బాడీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనం అసలు ఈ నేషనల్ పార్కులు అంటే ఏంటి, బయోస్ఫియర్ రిజర్వ్స్ అంటే ఏంటి, కమ్యూనిటీ రిజర్వ్స్ మరియు కన్జర్వేషన్ రిజర్వ్స్ అంటే ఏంటి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటే ఏంటి అనే అంశాలను చర్చిద్దాం. దీంతో పాటుగా 1972లో తీసుకొచ్చినటువంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, దానికి జరిగినటువంటి 2022లో దీనికి సవరణ జరిగింది. 1972 వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి, ప్రస్తుతం ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి అనే అంశాలను నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.